మనం చూసినట్లయితే యాకోబు గారు యవన దశలో ఏం చేశాడు? దేవునితో పోరాడాడు. ఏం చేశాడమ్మా? మాట్లాడాలి. యవనస్తులు ఏం చేశారు? పోరాడాడు. తన కలిగి ఉన్న బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు అనమాట. నేను తప్పులు చేశానయ్యా, నేను పాపం చేశాను, నా అన్నని మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, ఈ యొక్క తప్పులన్నీ నువ్వు క్షమించు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర ఏం చేశాడు? పోరాడాడు. మగసిరి గలవాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఏం చేశాడు? పెనుగులాడాడు అనమాట. పోరాడాడు. ఏమని? నువ్వు నా యొక్క తప్పుల్ని మన్నిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, నువ్వు ఈ సమయంలో నన్ను ఆశీర్వదిస్తావా లేదా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఈ స్థలాన్ని విడిచిపెట్టి నిన్ను పోనిస్తాను. నా జీవితంలో ఈ తప్పులన్నీ మన్నించి నన్ను ఆశీర్వదించమని చెప్పి ఏం చేశాడు? పోరాడాడు. తన యవ్వన జీవితంలో ఎంతో కన్నీటితో ప్రార్థన చేశాడు అనమాట. ఏమని తెలియపరుస్తున్నాడు? 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చాలండి. ఏమని చేశాడు? అతడు దూతతో పోరాడి జయమొందాడనమాట. పోరాడి గెలిచాడా లేదా? తన యవ్వన జీవితంలో చాలా గొప్పగా పోరాడాడనమాట. దేనికోసం పోరాడాడు? ఆశీర్వాదం కోసం పోరాడాడు. తన యొక్క జీవితంలో మేలుల కోసం పోరాడాడు. తన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించమని దేవుని దగ్గర పోరాడాడనమాట. యవన దశలో తన సొంత బలంతో పోరాడలేదు. దేంతో పోరాడాడు? ప్రార్థన అనే ఆయుధంతో పోరాడాడు. ఏ ఆయుధంతో పోరాడాడయ్యా? ప్రార్థన అనే ఆయుధంతో పోరాడాడు. యవన దశలో ఉన్న చిన్న బిడ్డలు, పురుషులు ఎవరైనా కూడా, బాలురు ఎలా పోరాడాలి? యాకోబు గారి వలె పోరాడాలి. తను ఏం చేశాడు? మొదటగా ఏం చేశాడు? తన బలహీనతలన్నీ దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. తెల్లవార్లు పోరాడాడంట. ఎలా పోరాడాడు? తెల్లవార్లు పోరాడాడంట. విసుగు లేకుండా పోరాడాడంట. పెనుయేలు అనే చోట దేవునితో పెనుగులాడాడు. దేవుని దోతతో పెనుగులాడి గెలిచాడా లేదా? గెలిచాడా లేదయ్యా? గెలిచాడు. చాలా గొప్పగా గెలిచి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా లేదమ్మా? చాలా కన్నీరు విడిచి పోరాడాడనమాట. దేవునికి విసుకొచ్చిందంట. దేవునికి ఏమొచ్చింది? విసుకొచ్చేసింది. ఏంటి ఈ విధంగా నన్ను శోధిస్తున్నాడు, ఈ విధంగా నన్ను ఎందుకని పదే పదే నన్ను ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి దేవునికి విసుకొచ్చి తొడగూటి మీద కొట్టాడనమాట. నన్ను విడిచిపో, ఎందుకని నన్ను ఇలా శోధిస్తున్నావు అని చెప్పి అన్నప్పుడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు ఈ స్థలం నుంచి నేను నిన్ను పోనిస్తాను ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నా తప్పులన్నీ మన్నించు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర గొప్పగా పోరాడాడనమాట. పోరాడి ఏం చేశాడు? గెలుపుని సాధించుకున్నాడు. దేంతో పోరాడాడు? పట్టుదలతో తన యవ్వన జీవితంలో పోరాడాడు. దేంతో పోరాడాడు? పట్టుదలతో పోరాడాడు. ఒక విషయంలో ఆనాడు ఎస్తేరు రాణి కూడా పట్టుదలతో పోరాడింది. పట్టుదలతో నేనా పోరాడింది? పట్టుదలతో ప్రార్థన అనే ఆయుధంతో పోరాడింది. తన జాతిని రక్షించుకొని గొప్ప గెలుపును ఆమె జీవితంలో పొందుకుంది. ఈనాడు యాకోబు గారి వల్లే కూడా పట్టుదల కలిగి నువ్వు పోరాడితే, యాకోబు గారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడంటారా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలులు చేసే దేవుడు. మరి యాకోబు గారి గురించి ఆది కాండంలో ఉండిద్ది కదా, మరి ఇక్కడ హోషేయ గ్రంథంలో ఎందుకు రాయించారు? ఎందుకు రాయించాడమ్మా? హోషేయ భక్తుడు ఎందుకు రాయించాడో తెలుసా? ఆనాడు హోషేయ ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీలందరూ విగ్రహారాధన వైపు తిరిగారనమాట. దేవుని ప్రజలైన వారందరూ దేవుణ్ణి మరిచిపోయారంట. దేవుడు చేసిన మేలులన్నీ మరిచిపోయారంట. దేవుడు వారి జీవితంలో జరిగించిన కార్యాలన్నీ మరిచిపోయారంట. మరిచిపోయి విగ్రహాలకు మొక్కడం మొదలు పెట్టారంట. విగ్రహాలే మా దేవుళ్ళని పూజించడం మొదలు పెట్టారంట. తద్వారా హోషేయ ప్రవక్త చాలా దుఃఖానికి లోనై వారందరికీ ఏమని తెలియపరుస్తున్నాడంటే, యాకోబు గారిని ఒక ఉదాహరణగా తీసుకొని తెలియపరుస్తున్నాడు. మీ పితరుడైన యాకోబు గారు ఈ రీతిగా పోరాడాడు. తన యవ్వన జీవితంలో దేవుని దగ్గర పోరాడాడు. మీరు ఎందుకని
దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు? మిమ్మల్ని కలిగి ఉన్న మీరు కలిగి